నేను ఎప్పుడు ఇవి చేసినా మా మన్మరాలు ఎంతో ఇష్టంగా తింటుంది. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని బాదం, కొన్ని కాజు, కొన్ని కిస్మిస్, కొన్ని అంజీర్లు, కొద్ది కర్బూజా పలుకులు, కొన్ని తర్బూజా పలుకులు, కొద్దిగా గోందు, కొన్ని నువ్వులు, కొన్ని గసాలు, కొంచెం తురిమిన కొబ్బరి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అన్ని పలుకులు వేయించి పెట్టుకోవాలి. అన్ని పలుకులు కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఒకదాని తర్వాత ఒకటి వేయించి పెట్టుకోవాలి. అట్లనే కొంచెం నెయ్యి వేసుకొని గోందును కూడా ఇట్లా మంచిగా ఉబ్బేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నిటిని పక్కన ఒక ప్లేట్లో వేసుకొని ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని గింజలు తీసి పెట్టిన ఖర్జూర్ను మంచిగా ఇట్లా ముద్దలాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారినాక ఇందాక మనం అన్నీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఈ ఖర్జూర్లో కలుపుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. అక్కడ మా అత్తమ్మ వీడియోలో ఎట్లా కలుపుతుందో అట్లా మంచిగా కలుపుకోవాలి. మరీ మనకు చేతికి అంటుకుంటున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యి రాసుకుంటే మంచిగా వస్తాయి లడ్డూలు. ఈ రకంగా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.